ఈ రోజు మన దగ్గర ఈ కార్ నిండా ఐస్ క్యూబ్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఐస్ క్యూబ్స్ బ్యాలెన్సింగ్ ఛాలెంజ్. దానికోసం మీరు చూసినట్లయితే మనోళ్ళు 6 అయితే వచ్చారు. 6 కూడా టీమ్ వైజ్ గా పార్టిసిపేట్ అయితే కాబోతున్నారు. ఈ ఛాలెంజ్ వచ్చేసి ఏ విధంగా ఉండబోతుందంటే ఒకదానిపైన ఒకటి టోటల్ గా కార్ లో ఉన్న ఐస్ క్యూబ్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఏ టీం అయితే ఎక్కువ హైట్ వరకు ఈ ఐస్ క్యూబ్స్ ని బ్యాలెన్స్ చేస్తుందో ఆ టీం వచ్చేసి విన్నింగ్ టీం. అండ్ మిగిలిన 2 టీమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళిద్దరికి వచ్చేసి పనిష్మెంట్ అయితే ఉండబోతుంది. అది కూడా క్రేజీ పనిష్మెంట్. వీడియో ఎండింగ్ లో మీకైతే తెలుస్తుంది. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ పర్టికులర్ ఛాలెంజ్ కోసం మన టీంలు ఏవైతే ఓల్డ్ టీంలు ఉన్నాయో ఆ టీంలను అయితే యూజ్ చేస్తలేమో, ఎందుకంటే ఇది ఈటింగ్ ఛాలెంజ్ కాదు కాబట్టి. సో దానికోసం స్పెషల్గా టీంలను అయితే సెలెక్ట్ చేస్తాం. దానికంటే ముందు అన్నిటికంటే క్రిటికల్ టాస్క్ ఏంటిది అంటే బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్న ఈ ఐస్ క్యూబ్స్ అన్నింటినీ తీసి బయట అయితే పెట్టాలి. అదే అతిపెద్ద ఛాలెంజ్ కాబోతుంది. సో ఐస్ క్యూబ్స్ అన్నింటినీ తీసి బయట పెడదాం. ఆ తర్వాత బ్యాలెన్సింగ్ ఛాలెంజ్ అయితే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. ఘోరంగా చలి పెడుతుంది. ఈ చల్లే కూడా ఈ ఛాలెంజ్ అయితే షూట్ చేస్తున్నాం. చల్లి పెడుతుంది. బాబాయ్ ఓ చలి 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 అబ్బో అరే వాళ్ళు లంగున్నారా? వాడు పడతలేడు. ఐస్ క్రీమ్ మొత్తం మిసుకుతాయి. ఐస్ క్రీమ్ తయారు దీని మీద ఏమన్నా రసం పోసి తిరుడే డైరెక్ట్ పలుతాయి. మొత్తం మన దగ్గర 30 ఐస్ క్యూబ్లు అయితే ఉన్నాయి. సో అందరికీ తెలిసిందే ఐస్ క్యూబ్ని ఒకదాని మీద ఒకటి పెట్టడానికి ట్రై చేసినట్లయితే వాగాయి మొత్తం కింద పడతా ఉంటాయి. అయినా సరే మన వాళ్ళు ఈరోజు ఆ బ్యాలెన్సింగ్ టెస్ట్ అయితే చేయబోతున్నారు. నాకు తెలిసి 3-4 అవుతాయి కావచ్చు. కాకపోతే మన దగ్గర 30 ఉన్నాయి కదా, ఈ 30లో ఏ టీం వచ్చేసి అందరికంటే ఎక్కువ హైట్ వరకు బ్యాలెన్స్ చేస్తుందో ఆ టీం వచ్చేసి విన్నర్. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి. దానికంటే ముందు ఫస్ట్ టీమ్ సెలెక్ట్ చేద్దాం. కమాన్, టీమ్స్ ని అయితే డివైడ్ చేస్తున్నాం. దానికోసం మన దగ్గర అందరి పేర్లతో చిట్టీలు ఉన్నాయి. బాక్స్ అయితే ఉన్నది. ఒక్కొక్కరిగా పేర్లు తీస్తా. ఫస్ట్ ఎవరైతే 2 పేర్లు వస్తే వాళ్ళు ఒక టీము, వాళ్ళు ఫస్ట్ పార్టిసిపేట్ అవుతారు. సెకండ్ పేరు వచ్చిన సెకండ్, థర్డ్ పేరు వచ్చిన థర్డ్, కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటది. ఓకేనా? ఓకే. ఫస్ట్ 2 పేర్లు అయితే తీసిన. ఎవరు వస్తారో చూద్దాము. జాంబీతో ఎవరు వచ్చారో చూసినాక మనలో కేకలు వెళ్తాయి. ఇక తాజా రావాలి. తాజ్గాడు ఫస్ట్ టీమ్. తినే ఛాలెంజ్ కాదు, గుర్తు పెట్టుకోర్రి. ఖచ్చితంగా ఇది గెలిచే ఛాన్స్ ఉంది. తినే ఛాలెంజ్ వేరు, ఇది వేరు. ఓకే, సెకండ్ ప్లేస్ లో వచ్చేసి బిజ్జి. బిజ్జి అంతో అంటే బాబా. లాస్ట్ గా కూరగాడు శేఖర్ గాడు ఒకటే. ఓకే, సో ఈటింగ్ ఛాలెంజ్ కనుక మనం చూసినట్లయితే కొద్దిగా కుండ పెద్దగా కావాలి, ఇలా బ్యాలెన్సింగ్ చేస్తూ రావాలి. సో చూద్దాం ఎవరు గెలుస్తారు. ఏ టీం అయినా గెలిచే ఛాన్స్ అవుతుంది. పనిష్మెంట్లు ఇప్పుడైతే చెప్తున్నా. ఫస్ట్ ఎవరైతే వస్తారో ఆ టీం వచ్చేసి సేఫ్. అంటే ఎవరు ఎక్కువ హైట్ వరకు బ్యాలెన్స్ చేస్తే వాళ్ళు సేఫ్. సెకండ్ ప్లేస్ లో ఎవరైతే వస్తారో వాళ్ళిద్దరికి వీట్ అవుతుంటది. మనం స్ట్రిప్స్ చేసి గుంస్తాం కదా అది. అండ్ లాస్ట్ ప్లేస్ లో ఎవరైతే వస్తారో వాళ్ళ ప్యాంట్ లో 2 నిమిషాల వరకు మేమైతే ఐస్ క్యూబ్స్ అయితే వేయబోతున్నాము. సో చాలా క్రేజీ అయితే పనిష్మెంట్ ఉండబోతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. టైమర్ వచ్చేసి స్టార్ట్ అయితే చేస్తున్నా. ప్రతి ఒక్క టీంకి 10 minutes టైం. 10 minutesలో ఎవరు ఎక్కువ హైట్ వరకు బ్యాలెన్స్ చేస్తే బ్యాలెన్స్ చేసినట్టు. ఇంకో విషయం ఏంటి అంటే టైమింగ్ అయిపోయినాక ఒకవేళ మీకు కూలిపోయింది అనుకో, కూలిపోయినాక ఎంత హైట్ దాకా అయితే అవుతుందో అంత హైట్ దాకానే మెజర్ చేస్తాం. ఫస్టే చెప్తున్నా. అయిపోయినట్టే ఇక. స్టార్ట్.
స్టార్ట్. వీళ్ళ తెలివి చూడు. ఫస్ట్ పెద్ద పెద్ద తెచ్చి పెట్టుకుంటారు. టైమర్ కింద పడితే డిస్క్వాలిఫై, ఎలిమినేట్. కావాల్సింది 10 నిమిషాలు టైము. అరే తాజు ఇది మంచిగా అవుతుంది. గిరి ఫస్ట్ గిరి వేసుకోరా లోపల. అవ్వ ఇద్దరు మంచిగా పార్టిసిపేట్ అవుతారు. ఈటింగ్ ఛాలెంజ్ ఏమో పోదు, పోతారు. పలిపోయిందంతా గిట్ల పెట్టు అతుకుంటది. మొత్తం జరుగుతున్నది. జరిపితే ఐస్ బాగా అతుకున్నది. 1 minute కంప్లీటెడ్. వన్ సైడ్ అయిపోయింది. కాలు మీద పడుతుంది. మెల్ల దెబ్బ ఆగుతుంది. పట్టుకోలే తర్వాత ఆగాలి. 10 నిమిషాల తర్వాత ఈటి పడుతుంది. ఇంతే కొలుస్తుందిగా. ఏమైంది? పోతుంది. అయిపోయింది గింతేనా హైట్? నువ్వు జరుగుతా అదే టీషర్ట్ పట్టుకుని 2 నిమిషాలు అదే ఫస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేయరా. బ్యాలెన్స్ కాకముందుకే పెట్టుకుంటూ పోతుంది. కింద పడారా గీన్ దాకా పడుతుంది. ఈ దాకా 2 ఉంటాయి. ఓన్లీ 2. అయిపోయింది. అసలైన ట్విస్ట్ ఇదే. ఎందుకంటే మనం పైన దాకా పెట్టుకుంటా పోయింది లెక్క కాదు. అది ఎంతవరకు బ్యాలెన్సింగ్ ఉన్నది అనేది లెక్క. జర తాస్ జర. అరే నీకు అంత లేదు వాడు అంత మంచిగా హైట్ వేర్రు. రాజర్ మునిగిలు స్టార్టింగ్ కింద పడుతుంది అనుకున్నాం కానీ బ్యాలెన్సింగ్ మంచిగానే వేసారు. మళ్ళీ ఆగింది స్టేబుల్ గా. ఇంకా పైన పోతుర్రు. ఇక గుంజరా కిందకి కొంచెం. అరే ఇంక 8 నిమిషాలు టైం ఉంది. మంచి ఆరామ్సే పెట్టుర్రి. ఇక్కడ అర్థమైంది. కొంచెం దాని మీద అది అడిగింది అనుకో అంటే మెల్లమెల్ల కరుగుతుంది. ఇది కరగంగానే జుమ్మని పడుతుంది. ముంగడికి పడుతుంది. 3 minutes కంప్లీటెడ్. పెడితే కౌంట్ లేదు. 4 minutes completed. 5 minutes completed. 3 minutes అయిందిరా. టేబుల్ కాదు అది హాస్పోర్ట్ లో టేబుల్. అది ఇప్పుడు బరాబర్ ఖచ్చితంగా నిలబడుతుంది. కనబడుతున్నాయి ఇట్లా అరే మంచిగా చూసుకుంటా. తాజ్ గారి మీద పడుతుంది. ముక్కు మీద పడతా కదా. 4 minutes అయింది. ఇప్పటికి టైమింగ్ వచ్చేసి మనోళ్ళు నాకంటే ఎక్కువ హైట్ తయారు చేసిర్రు. ఇంకా ఎంత మీదకి ఆయనతో వీళ్ళిద్దరే గెలవాలి. ఫిట్ కావాలంటే ఫిట్ కావచ్చు. ఆడికే కొలుస్తాం. అది దాని మీద పెట్టు. అది లాస్ట్ వరకు ఎట్లయితే చెప్పన్నా. ఏడుకోత ఆడికి మొత్తం కింద పడుతుంది. అందుకని రెడీ ఉండరు. పడితేనే పోతే నెత్తి పడగదా అన్ని. హాఫ్ టైం కంప్లీటెడ్. ఇంకా హాఫ్ టైం ఉంది. సెకండ్కి రారా ఒకసారి. మొక్క చూపి రారా. ఒక పని చేయరు. మొత్తం తీసేయరు. మళ్ళీ ఫస్ట్
పక్కపట్టు కూడా పెడుతున్నారు ఇంతే అని చెప్పాం మైట్ వాళ్ళు పడతాయి ఇంత హైట్ గొలుపుతాయా పడతారు రే అందరూ పెట్టకు వద్దురా ఇంకోటి పెట్టచ్చు ఇంకోటి పెట్టే కూలుతుంది ఫస్ట్ టీమ్ లో పార్టిసిపేట్ అయిన రాకేష్ గాడు తాజ్ గాడు వచ్చేసి వాళ్ళ హైట్ అయితే గివ్ అప్ ఇచ్చేసారు ఇంతకంటే హైట్ ఓవరాటిగా సో ఇక్కడికే మనమైతే ఇప్పుడు మెజర్ చేద్దాం టేప్ తోని ఎన్ని మీటర్లు ఉంది ఏం కథ ఎన్ని ఫీట్లు ఉంది అని చెప్పేసి ఆ తర్వాత సెకండ్ టీం అయితే పార్టిసిపేట్ అవుతుంది పడే లెక్క ఉన్నది ఎందుకంటే జారుతుంది పడితే అట్టుకోండి జింగిడాలు గివ్ అప్ ఇద్దాం అనుకున్నారు కానీ కాకపోతే కూలింది సో పని అయితే అదే అయ్యేటట్టున్నది లాస్ట్ వస్తే మంచిగా పట్టుకుంటే అయిపోగా కమాన్ లేట్ చేయకూడదు ఇంకా 3 నిమిషాలు ఉంది మనం 3 నిమిషాల మీద అన్నాక వేరే రివర్ దాకా పాపం మస్తు హైట్ వేరు జింగిడాలు కాకపోతే కరెక్ట్ బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్ల కింద పడ్డది మళ్ళా స్టార్ట్ చేస్తారు ముక్కలు గట్ల పెడతాడు అది అంతే అది ఇల్లు కడుతున్నారు వాళ్ళు చెప్పలేం వాళ్ళది కూడా పడుతుంది కావచ్చు ఇంకా మస్తు టైం ఉంది ఆరామ్సే ఫ్రీ స్టైల్ పెట్టుర్రి ఆల్మోస్ట్ ఇంత ముందు హైట్ దాకా వచ్చిర్రు కమాన్ ఛాలెంజ్ లో గాయపడ్డాడు తాజ్ గాడు ఖచ్చితంగా గెలవాలి రెండెండు పెట్టరు మంచిగా నీట్ గా ఘోరంగా తాకుతుంది ఐస్ ఒకవేళ తాకితే మాత్రం మన కాలు మీద పడ్డది ఎంత మండుతుందో గీడికే అయ్యేటట్టున్నది లాస్ట్ కొడితే కథ గీడికే మేస్త్రి ఇంకా 1 మినిట్ మాత్రమే ఉంది టైం ముందే చెప్తున్నా అరే బిచ్చులేమంటారు సన్నది పెట్టు రస్తా నెక్స్ట్ మనమే అవుతున్నాం కానీ ఇలా పెట్టు ఇలా పడుతుంది నా సైడ్ పడుతుంది అరే రాకనేమో ఇంత మీది పెట్టి చాలు చాలా అన్న పెట్టినేమో ఆగదని చాలా కిట్గా గంత మంచి పైన మన వాళ్ళు వచ్చేసి బరాబర్ 5 ఫీట్లు మీకు కనిపిస్తుంది కావచ్చు 5 నెంబర్ 5 ఫీట్స్ కాకనైతే బ్యాలెన్స్ చేసారు సో ఇప్పుడు సెకండ్ టీమ్ లో విజ్జిగాడు అంతేకాకుండా బాబాయ్ గారు పార్టిసిపేట్ అవుతారు ఇంతకుముందు 6:30 కంటే ఎక్కువ పెట్టారు ఫస్ట్ టైం సో అదే క్యాలిక్యులేట్ అయితే మంచిగా ఉంటుండే వాడు అది కూలిపోయిందన్న కోపం తీసుకుంటుండు యో స్టార్ట్ చేస్తున్నా అరే ఎనఫ్ టైం ఉంది ఆరామ్సే కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకుంటా పోర్రి తెలిసేస్తున్నావు బొర్రు గిట్ట గిట్ట రాసుకోర్రి అయిపోతుంది మీరు అంతేనా ఇట్లా పెడితే అతుకుంటది కాదు మళ్ళీ రాదు బాబాయ్ కింద అవుతుంది పడుతుంది ఇక మొత్తం ముఖం తెలుసుకోండి దొడ్డు తెరిపెట్టినాం ఎంత మంచి బ్యాలెన్స్ చేస్తారు దొడ్డు ఒకటి అటు పెడుతున్నారు ఒకటి ఇటు పెడుతున్నారు మీరేమో అన్ని ఒక్క దిక్కే పెట్టారు అది నంబర్ నోట్లు ఎక్కువ తక్కువ ఇప్పుడే అరే టైం వస్తుందిరా 1 మినిట్ కూడా కాలేదు ఆరామ్సే ఎక్కువ హైట్ అయ్యారు
కూలాలి అంత టైం కలిసినప్పుడు కూలాలి అయిపోతా పని మీద అందుకనే కూలింది. అలా అవుతాయి ఒక్క సెకండ్ 2 సెకండ్ విజయ్ రాకు సిమెంట్ ఏమంటారా రాయాలి ఫ్రిడ్జ్ కరగదంటే కరగదు ఇక అంతే. దీనికి ఐస్ రాలేడమ్మా. ఓ బాబాయ్ ఇక్కడ మీద పెట్టు మీద ఇంకోటి పెట్టు. గట్లా బ్యాగ్ పెడతావు గిట్లా పెట్టు గిట్లా పెట్టు ఫస్ట్ ఇట్లా కూర్చొని చూడాలి. అట్లా కూర్చో ఆపిందిగా మంచిగానే. ఇవి పెద్ద ఐస్ క్యూబ్స్ ఎక్కడ దాకానైతే ఉన్నాయో అక్కడ దాకా మంచిగా బ్యాలెన్స్ అవుతుంది. పెద్ద అయిపోగానే చిన్నవి వస్తున్నాయి కదా అక్కడ నుంచి ఆగమాగం అవుతుంది. ఇప్పుడు ఏమన్నా దొడ్డు ఎట్టున్నాయి దొడ్డు గిట్టి ఉన్నది గిట్ ఉన్నది పెట్టుర్రి మీరు కూడా 2 తెచ్చి పెట్టుర్రి. ఓ జాయో తెంగుతున్నాయి మొత్తం. మరి ఎందుకు రాత్తురు దాన్ని పని చేతులు ఇప్పుడు ఏర్పడదు మీకు అయిపోయినాక ఏర్పడతావు పచ్చి అయినా మొత్తం పని చేతుల్లో చేతులు వస్తున్నాయి పెట్టుర్రి ఇక సాల్తీ సాల్తీ విజయ చేతులు మొత్తం చల్ల అయితే ఎందుకు అబ్బా అయ్యా మేస్త్రి ఎట్లా వెరీ గుడ్. ఇది పెట్టు మెల్ల పెట్టు. ఓ ఇది ఎక్కువ తక్కువ పెద్ద అది పెద్దది ఇది ఎక్కువ తక్కువ డిస్బ్యాలెన్స్ అవుతుంది. స్టార్ట్ అయింది అటు ఇటు ఆగమా స్టార్ట్ అయింది. ముగ్గురు సరిపోతే అరే వీడియో ఎంత కరెక్ట్ బ్యాలెన్స్ చేసినా కానీ వీళ్ళే గెలుస్తారన్న గ్యారంటీ లేదు. ఇంకా కూడా మొత్తం పెట్టాక ఊలిపోతే ఏం చేస్తావు అదే మొత్తం ఊడిపోవాలట. పడుతుంది దాకా పడుతుంది ఇక ఇప్పుడే ఉడుకుతున్నావు కింది దాకా. ఒకటే ఉంటది కింద. ఇదేంది గిట్ల పెట్టినావు ఉన్నాడు ఉన్నాడు ఒక సైడ్ కరెక్ట్ లేదు కింద పడుతుంది. గిడ పైన పెట్టి గిడ 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 గిటు 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 కరిగినాయి కరిగినాయి కరిగినాయి. ఉప్పు ఉండాలి ఉప్పు వస్తే అతుక్కుంటాయి ఆరామ్సే. ఉప్పు మట్టిపోయి నీ చేతులకు ఉంటాయి ఉప్పు. ఓ బాగుంటుంది నాకు ఏ పడదా వాళ్ళు అంటే మీరు బాబాయ్ టైం చూడు టైం చూడు ఇక మస్తు టైం ఉంది. హాఫ్ టైం పడుతుంది. పీట కన్నా మీద పెడితే అయిపోయాయి. పనిష్మెంట్ లేదా బాబాయ్ ఇది ఎత్తుంది వేరే ఎత్తుంది అయిపోయింది. ఇదే ఎక్కువ ఎత్తుంది అది అరే అయిపోరా గిరి 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 పైంది అది మంచి పోదాం మంచి మంచి ఐస్ కాదు మంచి జమ్మూ కాశ్మీర్ నుంచి పట్టుకొచ్చాడు తొందరగా అరుగుతుంది ఇంకా అసలు అబ్బో 5 నిమిషాలు బాబాయ్ పుట్టి పెడతావా హాఫ్ టైం కంప్లీటెడ్ ఇంకా హాఫ్ టైం ఉంది. ఇప్పుడే కలుగుతున్నది. తాజ్మహల్ అంటే తాజ్మహల్ కంటే అభిమానం ఉన్నది. గీక్కుంటే గీక్కుంటా గీక్కుంటే అయిపోయింది మీ బండి మేము మెసిరిలో ఎప్పటికీ గీడికి అయింది మళ్ళీ ఊరిపోయింది. కానీ మీరు ఫస్ట్ పెట్టి ఆగితే భలే ఉంటున్నారా ఎదురుగా. దానికే చేద్దాం అన్నది ఆయన పెడితే సపోర్ట్ పెడుతుండు అవి కూడా పెట్టుకుంది అట్లా అంటే మరి గిడ మిస్ అయింది ఇడిది పెట్టాలి. చేపలు బట్టర్ రుతుండే ఇట్లా బట్టర్ ఉందిరా అది పడుతుంది. ఇక్కడేం లేదు పెట్టుడే అయిపోయింది. చిన్న చిన్న పెట్టు పడుతుంది తీసే ఇట్లా 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 పెడదాం. చిన్నది మీద పెడదాం పెద్ద తీసే
కాల్ వేసావు అంట ఫస్ట్ ఇప్పుడే పెద్ద పెద్ద పట్టుకోవచ్చుడు దాని కొట్టాను పడుతుంది కరిగింది పడుతుంది ఇక 8 minutes అయిపోయింది. ఓన్లీ 2 minutes ఉంది ఇంకా. మొత్తం టైం ఉన్నది. పెట్టరే ఇంకా కిరీటం సరిపోతుంది. కిరీటం ఇది పెద్ద శేఖర్ గారు ఒక్కడేతరా చాలదు ఇంకా పెద్దది పెడదాం. ఇంకోటి పడుతుంది నాకు తెలుసు అందరూ పడుతుంది ఇది పడుతుంది ఊగుతుంది పైన మొత్తం నింపు ఇలా పట్టుకోయో టైం అయిపోయింది ఇంకా 1 minute ఉన్నది ఇంకోటి వద్దుగా పైన ఇంకోటి పెట్రోల్ ఇంకోటి ఇంకోటి ఏం కాదు పనిష్మెంట్ వస్తుంది వేస్ట్ గా పెట్టరే తక్కువైంది ఇంకా 5 feet లో 5 feet ఎక్కువనే ఉంటది 5 feet లో ఉంది 6 feet విజయ్ వద్దు విజయ్ 6 feet లైన్ వద్దు విజయ్ ఈ చిన్న చిన్న ఓ కింద పడుతుంది ఇవి వద్దు టైం అయితే ఇంకా 1 minute ఉన్నది. ఏదైనా వెటరీ ట్రై చేయరు మీద పని పట్టుకో చెప్తా నేను పెడతా అయ్యో గిట్ల పెడదాం ఈ చిన్నవి ఓ అది ఉండదు ఆ కింద పడుతుంది ఏమైతుంది వద్దు వద్దు కట్టాడు వద్దు నువ్వు పెట్టు వద్దు వద్దు కింద పడుతుంది వద్దు సాలి దానికంటే ఎక్కువ వేరు అనుకో వాళ్ళే గెలుస్తారు మరి. వద్దు విజయ్ పెట్టరి ఇంకోటి పెట్టరి ఇది పెట్టు చిన్నది ఏమో చిన్నది చిన్నది పొడుగుది దాకా వేయరు బస్ ఇంకోటి జరుగునవు నల్లకూరు పడుతుంది $7 feet ఉంది బరాబర్ బరాబర్. సో మొత్తానికి 10 minutes కష్టపడ్డ తర్వాత కోతిగాడు మళ్ళీ పెడదాం అన్నాక మన వాళ్ళు ఇద్దరు వచ్చేసి 7 feet హైట్ వరకు అయితే పెట్టారు. మీకంటే 2 feet ఎక్కువ. ఒకవేళ రాకేష్ వాళ్ళు ఫస్ట్ టైం పెట్టింది అట్నే కొలితే నాకు తెలిసి ఇంత హైట్ వస్తుండే కావచ్చు. కింద ఒక ఫీట్ ఎక్స్ట్రా అయింది అది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నిటిని వేసేద్దాం. 3rd place లో కూరగాడు మన శేఖర్ గారు అయితే పార్టిసిపేట్ అవుతారో చూద్దాం. వాళ్ళు 10 minutes లో ఎంత హైట్ పెడతారు. లాస్ట్ టీమ్ అయితే పార్టిసిపేట్ అవుతుంది. ఇవి రెండు ఒక్క సంఘానే మామూలు సంఘానే. శేఖర్ నా బిల్డింగ్ ఒకటే అనుకున్నా బిల్డింగ్ కొట్టు చల్లి పెడుతుంది సండే బాయ్ పోయి సట్టు తిన్నట్టు సండే బాయ్ ఇది కావాల్సింది బుగ్గా
ఇవరిదాకా వీళ్ళు పెట్టినప్పుడు ఒకటి రెండు అన్న కింద స్టేబుల్ ఉండే ఈ జింగిడిగాలు పెడితే కిందిది కూడా కదులుతుంది ఊపితే. తమిళనాడులో ఐస్ ఏమంటారు? అరే ఇవరిదాకా శేఖర్ గాడు అది రాకేష్ గారు వీడు ఓడిపోతారేమో అనుకున్నా కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు ఓడిపోతారేమో అనిపిస్తుంది. గుండారం తీసుకురా పో నువ్వు పోయి. గుండుదారం తీసుకుంటే లేవదుతాడు. అయిపోయింది. మస్తు టైం ఉన్నది. 100% నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళిద్దరు లూజర్స్. వెళ్తారు వాడు తీసుకొచ్చి పెడతా ఉండు వీడు తీసేస్తా ఉండు. ఫస్ట్ వాళ్ళకి గింత అయింది. రాకేష్ గారు ఫస్ట్ ఉంటే మీరే గెలుతుర్రా. అప్పుడు కరగలే ఇంకా. అందుకే మంచిగా దిశకి బ్యాలెన్స్ చక్కగా కాలే అది. ఈ ఛాలెంజ్ సేమ్ ఎట్లుంది అంటే ఇక జంగాన్ ఉంటుంది చూడరా, మనం ఒక దాంట్లో ఒకటి ఎట్లా పోతాం ఇట్లా తీసుకుని టంబ్లింగ్ డౌన్ ఉంటుంది, సేమ్ దాని లెక్క అనిపిస్తుంది. ఐస్ క్యూబ్ నువ్వు ఇవరిదాకా రాకేష్ గారు నాకిండు కట్టే ఇగో అట్టే ఉంది ఐస్ క్యూబ్ లా నాకుతాండు ఐస్ క్యూబ్. అరే అందరికంటే అసలు చెప్పండి అంటే వీళ్ళు మొత్తం పర్ఫెక్ట్ గా పెట్టారు స్టేట్. తాజ్మహల్ దొంగినట్టు మీది కూడా మొత్తం దొంగినట్టు స్టేట్ ఉంది. చక్క ఉందా అంటున్నా కనబడుతుంది ఎంత హాఫ్ టైం కంప్లీటెడ్. మీరు తిరుట్లోకి వెళ్తారేమో కానీ బయట దాంట్లో గెలవరు. సరే నువ్వు గెలిచినావు. ఓకే గెలిచడానికి అయిపోతుంది. బ్యాలెన్స్ అవుతుంది. వీళ్ళు మంచిగా పెడతారు. గుడ్ దాన్ని మెచ్చుకోనే పడుతుంది. బంగారు తల్లి మంచిగా ఉన్నావమ్మా. అట్లా ఉండి చక్క వేటు కొంచెం అడ్డు ఉండాలి. వేటు కూరగాడు పుట్టే ఛాలెంజ్లలో దాంట్లో ఇప్పుడేమో ఎట్లా ఇగో ఓడిపోతే ఇంకేడికి పోతుంది ఐస్ ఏడికి పోతుంది. పోతున్నావు అరే ఫస్ట్ కూడా మొత్తారు అరే మీరు కాలు మీద అరే 4 నిమిషాలు మెల్ల పెట్టు. 10 ఫీట్ మెల్ల పైన ఏదన్నా మంచిది నాకు మెల్ల పెట్టు మంచి ఆరాంసే పెట్టుకో. 10 ఫీట్ అయినా పెడతాను. 10 ఫీట్లు పెట్టాలి. ఇంక నచ్చున్నాయి 10 ఫీట్లు పెట్టాలి మీరు మొత్తం. గింత కదులుతలేదు మళ్ళీ గెలిచేటట్టున్నారు వీళ్ళు. ఫస్ట్ మీ పర్ఫార్మెన్స్ చూసినా మీరు ఓడిపోతారేమో అనుకున్నా గెలిచేటట్టున్నారు కదా. పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి మంచిగా అందుకపోతే కూరగాయలు 100 మార్క్స్ వేస్తా. 100 మార్క్స్ ఏం చెప్పినా పడుతుందని పడుతున్నాడు. వాడు ఎడగలుగుతాడు వాడు.
అయిపోలే ఇంకా మేము కొలుసుకుంటాం అన్న పడుతుంది చిన్న చిన్న పెద్ద పొడుగుది అది ఉంటదా పోతుందా గిది తీసేసి ఇంకోటి పెడదామా గట్ల పెట్టద్దు అడ్డ పెట్టాలి గిద్దాం ఉన్నది వాళ్ళిద్దరు విన్నర్స్ వాళ్ళు 7 feet 8 inch రేపైనా వేసుడే కొడితే కొనుక్కొచ్చేస్తా. సో మొత్తానికి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా అయితే మనలో బ్యాలెన్స్ చేసి విన్నర్స్ అయితే అయ్యారు. ఇప్పుడు టైం ఫర్ ది పనిష్మెంట్. నేను చెప్పినా చెప్తున్నా మీకు, మీరు మంచిగా వాడుతున్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు అని చెప్పేసి పర్ఫార్మెన్స్ తర్వాత అన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఏంది అంటే టైం ఫర్ ది పనిష్మెంట్స్. విన్నర్స్ వచ్చేసి వీళ్ళిద్దరు కాబట్టి లాస్ట్ భావిత రాదు మళ్ళీ ఇంకా తక్కువ అది ఒక్కటి కాలుకేమైందిరా ఏమైనా దెబ్బకి నిమ్మలగానే అబ్బా గడ్డ ఇంకేమైనా ఓడిపోయినా అయిపోయింది. కాలు మీద పెట్టు. ఇంకోటి గ్యాప్ లో 2 వేసి మంచిగా 2 గీద్దాం. 1 బాబాయ్ గారికి కూడా పనిష్మెంట్ ఏదైతే ఉందో అదైతే అయిపోయింది. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇద్దరు దంచినోడు దంచితే మంచిగా ఇంకా చలి పెడుతుంది. ఇంకా చలి బాగా రెడీయా ఇట్లా ఫస్ట్ గడలేరు పాయింట్ పట్టుకో. ఏం పట్టుకోమంటా మరి పాయింట్ పట్టుకోమంటే వీడు పెట్టే టైమర్ కట్టుంటా 30 seconds ఎక్కువ ఉంటాడు తీవాడు కానీ గట్లుంటా
అయిపోయింది పడేసుకుంటే అంత జాగ్రత్తగా నాకేం కాదు మళ్ళా కొడతా అయిపోయింది కొట్టాలా సో మొత్తానికి గాయ్స్ ఇవి ఈరోజు ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నవ్వి నెత్తి మొత్తం నొత్తుంది. ఛానల్లో కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.